హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వస్తుంది, తర్వాత ఏ యూనివర్సిటీలో చదువుకోవాలి, అసలు అబ్రాడ్ లో ఎలా సెటిల్ అవ్వాలి అని చెప్పి అందరూ చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. రైట్ నో వీటన్నిటి గురించి చాలా చక్కటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యు ఎక్స్పో 360 ఫౌండర్ సందీప్ కొనిదల. సో సందీప్ కొనిదల గారు, ఒక్కొక్క స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కిర్గిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే అసలు మొత్తం ఆ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకసారి తెలియజేస్తారా మా ఆడియన్స్? సేమ్ ఇందా మీకు చెప్పాం కదా, రష్యాలో ఏ అయితే గైడ్ లైన్స్ ఉన్నాయో కిర్గిస్తాన్ అదే గైడ్ లైన్స్. కాకపోతే రష్యా వచ్చే 6 years ఎంబీబీఎస్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. కిర్గిస్తాన్ 5 years ఎడ్యుకేషన్ ప్లస్ 1 year 6 year ఇంటర్న్షిప్ ఉంటుంది. వాళ్ళు కూడా మనకి మెడికల్ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రమే రష్యాకి కిర్గిస్తాన్కి ఉన్న వ్యత్యాసం, డిఫరెన్సియేషన్. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ భద్రత ఉంటుందా లేదా, ఆ తర్వాత ఫెసిలిటీస్ వాళ్ళ పిల్లలకి బాగుంటాయా లేవా, అండ్ ఫీజులు ఏ విధంగా ఉంటాయి, స్కాలర్షిప్స్ వస్తాయా లేవా, ఈ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. సో డీటెయిల్స్ తెలియజేస్తారు. ఎస్, మీకు కిర్గిస్తాన్ భద్రత అంటే పోయిన సంవత్సరం బిష్కేక్లో, అంటే రాజధాని కిర్గిస్తాన్ బిష్కేక్లోనే వేరే కంట్రీ వాళ్ళు చేసిన తప్పు వల్ల మన కంట్రీ స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారమ్మా. యాక్చువల్లీ కిర్గిస్తాన్ దేశం కూడా మన ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీయే. ఒక దుర్ఘటన అయితే పోయినసారి జరిగింది. ఆ దుర్ఘటన స్టూడెంట్స్ కొంతమంది ఒక మాబ్ వచ్చి కొట్టడం జరిగింది. దాంట్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉండటం కూడా మనొక దౌర్భాగ్యం అని నేను చెప్పలేం, కానీ ఒక బాధాకరమైన విషయం అది. సో కిర్గిస్తాన్ భద్రత బాగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన ఇండియన్ ఎంబసీ చాలా స్ట్రిక్ట్గా తీసుకొని మన స్టూడెంట్ ప్రతి ఒక్కరిని ఎన్రోల్ అవ్వమని చెప్తుంది. కిర్గిస్తాన్లో ఎటువంటి భద్రతకు సంబంధించిన ఇబ్బంది అయితే లేవమ్మా. ఇప్పుడు ఒకటి చిన్న చిత్తక దుర్ఘటన ప్రతి దేశం జరుగుతుంటాయి. సో కిర్గిస్తాన్ భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలానే ఈరోజు కిర్గిస్తాన్ కూడా 20 లక్షల నుంచి 30 లక్షలు కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ అవుతుంది. అండ్ మనం చేసే యూనివర్సిటీ పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ బిష్కేక్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. ఇది 2019లో స్థాపించారు. వీటికి FMG పర్సెంటేజ్ చాలా బాగుంది, చాలా టాప్ నాచ్ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీ అమ్మా కిర్గిస్తాన్లో. బిష్కేక్ కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీలో ఉంది యూనివర్సిటీ. స్కాలర్షిప్స్ కిర్గిస్తాన్లో రావమ్మా, అన్ని కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి రావు. స్కాలర్షిప్స్ అన్ని కూడా నేను చెప్పాను కదా వస్తాయి. ఎలా ఉంటే మన ఫస్ట్ ఇయర్ ఏది కూడా మన పర్ఫార్మెన్స్ బేస్ బట్టి, అర్మేనియా కానీ కిర్గిస్తాన్ కానీ ఫస్ట్ ఇయర్ మన పర్ఫార్మెన్స్ బట్టే ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి స్కాలర్షిప్ వస్తాయి. కానీ రష్యాలో మనకి ఫస్ట్ ఇయర్ నుంచి 100% స్కాలర్షిప్ వస్తుందని లేదమ్మా. అది మరి ఇక్కడ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? సక్సెస్ రేట్ బాగానే ఉందమ్మా. సేమ్ వాళ్ళు కూడా రష్యన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఇందా మీకు చెప్పాను కదా, 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్. వీళ్ళకి ఈ యూనివర్సిటీకి పెద్ద హాస్పిటల్ ఉంది యూనివర్సిటీకి. ఇది ఉన్న కిర్గిస్తాన్ ఉన్న యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు అమ్మా ఇది. ఓకే, మరి మీ కన్సల్టెన్సీ నుంచి కిర్గిస్తాన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలని క్లయింట్స్, స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, పేరెంట్స్ అప్రోచ్ అవుతున్నారు. మరి మీరు వాళ్ళకి ఏ విధంగా బాధ్యత వ్యవహరిస్తారు? ఎప్పుడు మనం కొత్తగా బాధ్యత వ్యవహరించేది ఏముంటుందమ్మా, మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి ఎలాంటి బాధ్యత ఏదో వహిస్తున్నాం అలాంటి బాధ్యత ఉంది. చెప్పాం కదా, మన దగ్గర ఎన్రోల్ అయ్యి అడ్మిషన్ తీసుకున్న కాడి నుంచి ఆ బాబు కానీ పాప కానీ బయటకు వచ్చే వరకు మన బాధ్యత. కారణం ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కేవలం మనల్ని నమ్మి, ఎందుకంటే మనం వాళ్ళకి వారధిలా ఉన్నాం. యూనివర్సిటీకి స్టూడెంట్స్కి మధ్య మనం వారధిగా ఉన్నాం కాబట్టి కేవలం మనలాంటి కన్సల్టెన్సీస్ నమ్మి పంపిస్తున్నప్పుడు మనం ఆ బాధ్యత తీసుకోకపోతే మనం చేసే ఒక వృత్తికి అని చెప్పొచ్చు, వ్యాపారం అని చెప్పొచ్చు, దానికి మనం న్యాయం చేయనట్టే అమ్మా. అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చుట్టుపక్కల చాలా మంది మార్కెటింగ్ చేస్తుంటారు కదా, అండ్ మేము చాలా తక్కువలోనే మీకు ఎఫర్ట్ చేస్తామంటారు. ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళు చేసే అట్రాక్టివ్ ప్రమోషన్స్ మరి జెన్యున్గా వెళ్ళే మీలాంటి కన్సల్టెన్సీ చూసుకోవచ్చు. మరి ఆ వేరియేషన్ అసలు వాళ్ళలా గుర్తించాలంటారు తల్లిదండ్రులు? ఈరోజు తల్లిదండ్రులు అలానే పిల్లలు కూడా ఈరోజు అంతా AI యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఈ యూనివర్సిటీలో ఫీజు ఇంత అనేసి మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, లేక ChatGPTలో పర్ప్లెక్సిటీయో లేకపోతే జెమినై వాట్ ఎవర్, ఇంకా చాలా AI ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు వాటిలో చెక్ చేసుకోండి. ఈరోజు సోషల్ మీడియా చెప్పేది నిజమో కాదు మీకు అర్థమవుతుంది, మేము జెన్యూనో కాదు మీకు అర్థమవుతుంది. సో ఎవరి బిజినెస్ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అది నేను తప్ప అంటే ఒప్ప అంటే దాన్ని నేను జడ్జ్ చేయలేం. కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ కన్సల్టెన్సీ అందరూ కూడా నిజాలు మాట్లాడండి. నిజాలు మాట్లాడితే ఏమవుతుందంటే స్టూడెంట్స్ కూడా నమ్మటం మొదలు పెడతారు. మీరు నిజంగా వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఈ ఫేక్ కన్సల్టెన్సీ అనే వాళ్ళకి మనం ఏం చేయలేము. వాళ్ళని ఎక్కడైనా కానీ మంచి చెడ్డ రెండు ఉంటాయి. చెడుని పక్కన పెట్టి మనం మంచిని చూసుకుంటూ వెళ్ళాలమ్మా. ఈరోజు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అంతా తెలివిగా ఉన్నారు. ఎవరైనా అబద్ధం చెప్పినా కానీ వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం అబద్ధం చెప్పిన వెంటనే ఒక కామెంట్ వస్తుంది. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నేను చెప్పేది కూడా ఏంటంటే, ఒక కన్సల్టెన్సీ ఒకరు ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు ఒక పాత్ వాళ్ళ జర్నీ చూడండి. వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఏ యూనివర్సిటీ చేస్తున్నారు, వాళ్ళ వల్ల స్టూడెంట్స్ సక్సెస్ జర్నీ ఏంటి, లేదా యూనివర్సిటీలో ఎవరైనా అఫీషియల్స్తో మాట్లాడించమని చెప్పండి. ఇవన్నీ చూసుకుంటే మాట్లాడిచ్చారనుకోండి
సమ్హౌ ఈజ్ జెన్యున్. మాట్లాడించలేకపోయారు అనుకోండి, ఈజ్ నాట్ జెన్యున్, సింపుల్. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత అప్డేట్ అయింది, ఏదున్నా కూడా గూగుల్లో ఇన్ఫర్మేషన్ అది దొరుకుతుంది. అంటే బుక్స్లో కావాలంటే అక్కడికి వెళ్ళి అవి చేసి చదువుకుని తెచ్చుకోవాలి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు, ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, హెల్త్ ఇష్యూసే, నాకు ఇలా ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఏ మెడిసిన్ తీసుకోవాలంటే గూగుల్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని తీసుకునేంత టైం కూడా రైట్ నో గూగుల్ ఇవ్వట్లేదు. అండ్ ఇలాంటి టైంలో ఎంబీబీఎస్కి స్టూడెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఏ కాలంలో బ్రతుకుతున్న మనం, ఇప్పుడు నవేడే స్టూడెంట్స్ బ్రెయిన్స్ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి? స్టూడెంట్ మైండ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. ఎంత షార్ప్గా ఉన్నా అంత ఫికిల్ మైండ్తో ఉంటున్నారు. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరు జెన్యున్ కాదనేది. సో ఇప్పుడు మీరు గూగుల్ అని ఒక మాట అన్నారు. గూగుల్ అంటే ఎలాంటిదంటే, మనం ఏదైతే ఎస్సీఓ రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కన్సల్టెంట్ని, నేనైతే ఏదైతే ఎస్సీఓ చేస్తాను, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాను, ఏదైతే కీవర్డ్స్ యూస్ చేసి రాస్తానో అది పైకి వస్తుంది. ఇంటర్నెట్లో ఉన్నది మొత్తం నిజమా అంటే నిజం లేదు. నేను అంతగా అడుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ చేయాలనుకున్నారు, చాట్‌జీపీటీ కానీ, ట్రిపుల్ఎక్సిటీ కానీ, జెమినై కానీ, గ్రాక్, మన ఎలన్ మాస్క్ కాదు, ఇలాంటి చాలా ఏ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, వాటిలో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. లేదా మాట్లాడండి, మీరు 10 మంది కన్సల్టెంట్స్ మాట్లాడండి, మీకు అర్థమవుతుంది ఎవరు నిజం చెప్తున్నారు ఏంటనేది. ఇంకా ఓపిక ఉంటే 10 కన్సల్టెంట్స్ తిరగండి. ఎందుకంటే మన భవిష్యత్తు కదా ఇది. మన భవిష్యత్తు మనం నిర్ణయించుకోవాలి, మనం జాగ్రత్త వహించాలి. మన భవిష్యత్తుని ఎవరి మీద పెట్టేసి మేము మోసపోయామని తప్పేవరదమ్మా. మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసుకుని దానికి అర్థం. సో మొత్తానికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సందీప్ కొణిదెల గారు. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, సుమన్ టీవీ నుంచి మీకు కాల్ చేశాం అని కనుక మీకు కన్సల్టెన్సీలో ఎవరైనా కాల్స్ చేస్తే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ప్రైస్ ఉందా? ఎస్ మా, సుమన్ టీవీ నుంచి మన వీడియో చూస్తూ కాల్ చేసిన వాళ్ళు సుమన్ టీవీ 2025 EDU Expo 360 అనే కోడ్ వాడి మనకు కానీ చెప్పినట్టయితే వాళ్ళకి మన సర్వీస్ ఛార్జ్ తీసుకునే దాంట్లో నుంచి 25% డిస్కౌంట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అండ్ EDU Expo 360 సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, ఎంతో మంది భవిష్యత్తుకి ఒక బాటగా నిలవాలని మేము సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కింద వచ్చే కమెంట్స్ కావచ్చు, వాళ్ళు మీ నుంచి అడుగుతున్న రెఫరెన్స్ క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? సుమన్ టీవీ వచ్చేసి ఫ్లాగ్షిప్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో. సుమన్ టీవీని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్తాను. అందుకని సుమన్ టీవీ గురించి చెప్పేంత స్థాయి పరిస్థితి నాకైతే లేదమ్మా. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.